హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కాలేజ్కి వచ్చి 4 months అవుతున్నా ఇంకా క్యాంపస్ టూర్ అయితే చేయలేదు. సో అందరికీ ఈరోజు క్యాంపస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఇక మొదలెడదామా? ఇంతకుముందు మా ఇంటి నుండి కాలేజ్కి వెళ్ళాలంటే 45 minutes పట్టేది భయ్య, కానీ ప్రజెంట్ అయితే 2 minutesలోనే వెళ్ళిపోతున్నాము. మేము ఉండేది 25 ఎగ్జిట్ దగ్గర అండ్ కాలేజ్ ఎగ్జిట్ వచ్చేసి 22A. ఈ ఎగ్జిట్ తీసుకున్నాక అప్రాక్సిమేట్లీ 2 miles అయితే ఉంటుంది కాలేజ్కి. ఫైనలీ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రవీణ్ బ్రోకి క్లాస్ ఉందని ఫ్లాగ్ పోల్స్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా క్యాంపస్ సెంటర్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ కాలేజ్లో ఎక్కడ పడితే అక్కడ కార్ అయితే పార్క్ చేయడానికి ఉండదు. ఒకవేళ మనం పార్క్ చేయాలి అని అంటే ఎదర్ పార్కింగ్ పర్మిట్ ఉండాలి ఆర్ ఎల్స్ ఫ్రీ పార్కింగ్ కావాలి అంటే పార్కింగ్ 18లో పార్క్ చేసుకోవాలి. చరిత అయితే మొత్తం ప్రిపేర్ అయిపోతుంది వీడియో తీస్తున్నా అని. ఈ బిల్డింగ్ వచ్చేసి బాల్సమ్. ఇక్కడ అమెరికన్ నేషనల్స్ ఉంటారు. ఇంకా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండే రెసిడెన్సీ హాల్స్ మీద తర్వాత ఒక క్లియర్ కట్ వీడియో చేస్తాను. ఇది క్యాంపస్ సెంటర్ భయ్య. ఇది చాలా వీడియోస్లో అయితే చూపించాను. దీంట్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. డంకిన్ కాఫీస్, సబ్స్, పిజ్జాస్ అండ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇదే క్యాంపస్ సెంటర్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి యూమాస్ పాస్ అండ్ పార్కింగ్ పర్మిట్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి క్యాంపస్ స్టోర్. ఇక్కడ అన్ని స్టేషనరీ అండ్ యూనివర్సిటీ నేమ్ ప్రింట్ చేసిన టీషర్ట్స్ అండ్ హుడీస్ ఉంటాయి. ఇది గేమింగ్ జోన్. చాలా వీడియోస్లో చూపించా. ఇందులో PS5 అండ్ Xbox కూడా ఉన్నది. ఇలా చాలానే గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆడిటోరియం. ఇది కూడా క్యాంపస్ సెంటర్లోనే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈవెంట్స్, కాన్సర్ట్స్ ఆర్ ప్రజెంటేషన్స్ ఏమైనా ఉంటే ఈ హాల్లోనే చేస్తారు. రీసెంట్గా మన స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు దివాళీ ఈవెంట్ కూడా చేశారు. దీని కెపాసిటీ వచ్చేసి 800 members వరకు అయితే కూర్చోవచ్చు. ఇంకా అలా ఆకలి వేస్తుందని గ్రూప్కి అయితే వచ్చేసాం భయ్య. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందులో నుంచి లోపలికి వెళ్తే కింద గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ అయితే ఉంటుంది. ఫుడ్ వచ్చేసరికి బాగుంటుంది అండ్ అన్లిమిటెడ్. మెన్యూ చూసిన తర్వాత షాక్ అయ్యాను. పోర్క్ అయితే ఉన్నది ఈరోజు మెన్యూలో. సో లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచే వీడియో అయితే తీశాను. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అండ్ స్టూడెంట్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. ఈ టవర్ పేరు వచ్చేసి రాబర్ట్ కారం క్యాంపనైల్ అంట. ఇది కమ్యూనికేషన్కి యూజ్ చేస్తారంట. నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియదు దీని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ లైబ్రరీ. ఇక్కడ మనకి ఏమైనా బుక్స్ కావాలి అన్నా, సిస్టంలో వర్క్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇందులో గ్రూప్ స్టడీ రూమ్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ 7:30 to నైట్ 1 వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది లైబ్రరీ. అలా
సెకండ్ ఫ్లోర్‌కి రాంగానే విజయ్ భయ్య కనిపించాడు. అండ్ ఇదే ఫ్లోర్‌లో క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం కదండీ. ఈ క్లాస్ రూమ్ వచ్చేసరికి 96 మెంబర్స్ ఆక్యుపెన్సీ ఉంది. అండ్ ప్రొఫెసర్స్ వచ్చేసి మ్యాక్సిమం ప్రెజెంటేషన్స్ ఇస్తారు. సో అన్ని క్లాసుల్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి. ఇవి వెండింగ్ మెషిన్స్ కాలేజ్‌లో ప్రతి బ్లాక్‌లో ఉంటాయి. కార్డ్‌తో ఆర్ యాపిల్ పేతో అయితే పే చేసి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. లైబ్రరీ వెనకాలే యుమాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బిల్డింగ్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద నేషన్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్. ఈ తాత ఎవరో నాకు కూడా తెలీదు. నన్ను అడగకండి. క్యాంపస్‌లో ఇలా అన్ని ప్లేసెస్‌లో ప్రింటింగ్ మెషిన్స్ ఉంటాయి. మన ఐడీ కార్డ్ యూజ్ చేసి ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు. మా క్యాంపస్ 1895లో స్టార్ట్ చేశారు విత్ 600 ఏకర్స్. అప్పట్లో సౌత్ ఈస్టర్న్ మ్యాసచ్యూసెట్స్ యూనివర్సిటీ అని పిలిచేవారు. ఇప్పుడు యుమాస్ డార్ట్మౌత్ అని పిలుస్తున్నారు. ఇవి కాలేజ్‌లో మిగిలిన రిమైనింగ్ బిల్డింగ్స్. ఇక్కడ యూనివర్సిటీ పోలీస్ ఉంటారు భయ్యా. ఏమైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఫోన్ చేస్తే స్పాట్‌కి వితిన్ 2 మినిట్స్‌లో వచ్చేస్తారు భయ్యా. ఇంకా లేట్ అయిపోతుంది అని ఇంటికి వెళ్ళిపోతుంటే జిమ్ కనిపించింది అని ఆగాను. యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి జిమ్ ఫ్రీ. ఎప్పుడో ఫస్ట్ సెమిస్టర్లో జిమ్ చేసేద్దామని జిమ్ కార్డ్ తీసుకున్నా. అది ఇప్పుడు ఉపయోగపడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ అథ్లెటిక్స్ సెంటర్. ఇందులో వచ్చేసి హాల్ ఆఫ్ ఫేమ్ ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయి లైక్ స్విమ్మింగ్ పూల్ అండ్ బాస్కెట్బాల్. నేను వెళ్ళినప్పుడు మా కాలేజ్‌కి అండ్ రోడ్ ఐలాండ్‌కి మ్యాచ్ జరుగుతుంది. మొత్తానికి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను భయ్యా. సో మా యూనివర్సిటీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.